హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగిపోయే జీవో విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు అలర్ట్. జీవో 70తో పదోన్నతులన్నీ కూడా తాత్కాలికమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పదోన్నతులపై జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జీఏడీ జూన్ 15, 2024 తేదీన అత్యంత కీలకమైన జీవో ఎంఎస్ నంబర్ 70ని విడుదల చేసింది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటు మరియు స్థానిక క్యాడర్ల విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్పష్టీకరణ ఇచ్చింది. సో డిసెంబర్ 2021 తర్వాత పదోన్నతులన్నీ కూడా ప్రొవిజనల్. డిసెంబర్ 15, 2021 తర్వాత వివిధ శాఖల్లో జరిగినటువంటి మరియు జరగబోయే పదోన్నతులన్నీ కేవలం తాత్కాలికమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఈ పదోన్నతులను ఒక శాశ్వత హక్కుగా క్లెయిమ్ చేయడానికి వీలుండదు. కొత్త జిల్లాల వారీగా స్థానిక క్యాడర్ల విభజన మరియు సీనియారిటీ వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు ఇవే నిబంధనలనేది వర్తిస్తాయి. జీతం వస్తుంది కానీ గ్యారంటీ లేదు. పదోన్నతి పొందిన ఉద్యోగులు ఉన్నత పోస్టుల్లో విధులు నిర్వహించవచ్చు మరియు దానికి సంబంధించి జీతభత్యాలను కూడా పొందవచ్చు. అయితే భవిష్యత్తులో క్యాడర్ విభజన జరిగినప్పుడు ఎవరైనా సీనియర్ ఉద్యోగికి అన్యాయం జరిగిందని తేలితే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రమోషన్లను ప్రభుత్వం తిరిగి సమీక్షిస్తుంది. ఆ సమయంలో సీనియారిటీ జాబితా ప్రకారంగా మార్పులు చేసే అవకాశం ఉంది. సో పరిపాలన అనేది ఆగకుండా ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. పదోన్నతులు పూర్తిగా నిలిపివేస్తే పరిపాలన స్తంభిస్తుంది. అందుకే డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ డీపీసీ మరియు కొన్ని కౌన్సిలింగ్ ప్రక్రియలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి ప్రమోషన్ కూడా ఉత్తర్వులలోనూ ఇది తాత్కాలిక మరియు తుది కేటాయింపులకు లోబడి ఉంటుంది అనే నిబంధనను తప్పనిసరిగా పేర్కొంటున్నారు. సో డిసెంబర్ 15, 2021 తర్వాత జరిగిన పదోన్నతులన్నీ కూడా కేవలం తాత్కాలికమే. కొత్త జిల్లాల ఏర్పాటు, క్యాడర్ విభజన పూర్తి కావటం వల్లే ఈ నిర్ణయము. పదోన్నతి పొందిన వారి జీతభత్యాలు అయితే పొందవచ్చు కానీ శాశ్వత హక్కుగా క్లెయిమ్ చేయలేరు. తుది సీనియారిటీ జాబితా విడుదలైనప్పుడు ప్రమోషన్లపై సమీక్ష జరుగుతుంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త అన్నమాట ఇది. మొత్తానికి లోకల్ క్యాడర్ల విభజన ప్రక్రియ ముగిసి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఈ అనిశ్చితి కొనసాగుతుంది. ఉద్యోగులు తమ సీనియారిటీ మరియు క్యాడర్ కేటాయింపులపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ యొక్క జీఓఎంఎస్ నెంబర్ 70ని తీసుకొచ్చిందని అయితే చెప్తున్నారు. సో మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.